హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ డే ఇన్ బెంగళూరు. సో ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేయడానికి పోతున్నాం. అంతా లగేజ్ సర్దినాం, అంతంగా అయిపోయింది. టైం వచ్చేసి ఎంత అవుతుందో 8 అవుతుంది. సో రూమ్ చెక్అవుట్ చేసి ఈ నుంచి బస్సు తీసుకొని డైరెక్ట్ ఊటీకి వెళ్ళాలి. అంతే, బాయ్. సో లగేజ్ వచ్చి ప్యాక్ చేసినాం. మా ఊరు చార్జర్ పెట్టుకుంటున్నాడు. సో ఇదే రూము. ఇది వచ్చేసి 1500 విత్ ఏసీ అన్నీ. సో ఏమైతే మర్చిపోయలేం. జై తెలంగాణ. తెలంగాణ ముద్దు బిడ్డలం ఇక్కడ. తెలంగాణే కదరా నీది. ఇదే ఆఫీస్. ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలా. బస్ స్టాండ్ ఎక్కడుందో తెలుస్తలేదు. మేమున్న ఓయో రూమ్ ఇదే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బస్ స్టాండ్కి వచ్చినాం. ఇది వచ్చేసి శాటిలైట్ బస్ స్టాండ్ అనుకుంటా. 1 కిలోమీటర్ నడిచి మొత్తానికి అయితే బస్ స్టాండ్కి వచ్చినాం. ఇక్కడ ఊటీ బస్సు ఉందో లేదో అడగాల. మైసూర్ బెంగళూరు అది. సో ఇప్పుడే ఈ ఎంక్వైరీ ఆఫీస్లో అడిగినాం. సో బస్ వచ్చేసి 10:45 అన్నాడు. సో 20 మినిట్స్ వెయిట్ చేయాలా. సో ఇప్పుడే ఊటీ బస్ వచ్చింది. బస్సు ఎక్కడికి అవుతున్నాం. టికెట్ వచ్చేసి 800 అనుకుంటా. ఇదే బస్ ఈ నుంచి ఊటీ. అతను కూర్చుంటా. కూర్చో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే టికెట్ తీసుకున్నాం ఊటీ. సో పర్ పర్సన్ వచ్చేసి 790 మొత్తం. సో ఈ డ్రైవర్ని అడిగితే ఊటీకి పోయేలోపు 6 to 7 అవుతుంది అనుకున్న టైం. ఇప్పుడు మైసూర్ దగ్గర వచ్చాను. సో ఇది వచ్చేసి మైసూర్ బస్ స్టాండ్. ఈ నుంచి అప్రాక్సిమేట్గా 150 కిలోమీటర్స్ ఉండొచ్చు. వచ్చేసి దీంట్లోనే ఇప్పుడు లంచ్ చేసినాం. ఇది వచ్చేసి మేము లంచ్ చేసిన రెస్టారెంట్.
ఎలిఫెంట్. అంత దూరం ఉంటే కొంచెం బయట బయట ఉండాలి. అడవిలో తిరుగుతాడు ఎవరు అడవిలో తిరుగుతున్నాడు. పాతనాడు విక్రమ్ కదా, చాక్లెట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. వీడియో తీసి నాన్న చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పాలి. బియర్ గిల్స్ చాక్లెట్ వైన్ లేదు. యాక్ దొరుకుతుందా ఇది? దీని మధ్యన ఎనుగులు ఉంటాయి కదా మీదేంటి మరి జెమిటి మొత్తం జెమిటి ఏమేమి ఉంటాయి కదా. మిక్సీ బట్టి సాయిల్ వేసుకొని తినాలి. ట్రై చేయాలి. అవుతుందా కదా చూడాలి. దీని నుంచి కనకమరం Andy.
ఆటోవా ఫుల్లీ ఊటీలో వచ్చి డ్రాప్ అయినాం ఇప్పుడే. టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి లాడ్జ్ కన్నా లేదంటే ఓయో రూమ్ అన్నా బుక్ చేసుకోవాలా. సో రూమ్ అయితే ఊటీ నైట్ టైం ఏం మీకు కనబడతలేదు. మా రూమ్ వచ్చేసి 207 రూమ్కి వచ్చేసి ఇదే. సో మేము రూమ్ వచ్చేసి ఒక 2 days బుక్ చేసుకున్నాం. పర్ డే వచ్చేసి రూమ్ 1300, అంటే 2 daysకి వచ్చేసి లాక్ సమయంగా పనిచేస్తుంది. కరెక్ట్ రూమేనా? కరెక్ట్ రూమే తీరా. ఓకే, ఇప్పుడే మా వాడైతే లాక్ తీసిండు. సో రూమ్ వచ్చేసి చీకటిగా ఉంది, దర్శకోకండి, అంత ఏం బాగుండదు. లైట్ ఆన్ చేయం బ్రో. రూమ్ వచ్చేసి ఇదే. సో లగేజ్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి. అంత వరస్ట్ ఏమని చెప్పలేం కానీ ఓకే. బట్ 1300 అంటే మాత్రం రూమ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పుకోవచ్చు. సో పొద్దునేకి వెహికల్ కూడా మాట్లాడుకున్నాం. మనం వెహికల్ మాట్లాడుకున్న టికెట్ అడిదిరా, అది 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 వెహికల్ మాట్లాడుకునేది వచ్చేసి ఇదే. దీంట్లో 3 rides ఉంటాయి. సో ఊటీ బోట్ హౌస్ అవన్నీ చూడడానికి మేము టూర్ 1 బుక్ చేసుకున్నాం కింద పోయి. సో పర్ పర్సన్ వచ్చేసి 300. సో ఇద్దరు కలిసి వచ్చేసి 600 అవుతుంది. టైమింగ్ వచ్చేసి 9:30 to 6 PM. సో మొత్తం 12 లొకేషన్స్ ఇవన్నీ చూపించుకొని వస్తాడు. బాత్రూమ్ చూపిస్తే దర్శకుంటారు వద్దు. ఓకే, వెహికల్ వచ్చేసి అది రావచ్చు. ఓకే, మాకు తమిళ అర్థం కాకుండా మేము రూమ్కి ఆటోమేటిక్గానే అవుతుంది. ఆన్ చేసిన కదా స్విచ్ లేను. సో తెలుగు ఛానల్స్ వస్తాయేమో చూద్దాం ఇప్పుడు. హే గూగుల్. ఓకే బాయ్. ఇప్పుడు మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకొని మొత్తం పండుకోవాలా. సీ యూ టుమారో మార్నింగ్.